ఇది పేదలకు సంబంధించిన భూమి. మీరందరూ కాపాడుకోవాలి, పేదల భూమిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మరుగుదొడ్లు లేవు అని కొంతమంది అంటారు కదా. ఇంకేదన్నా కనీసం పిల్లలు ఆడుకోవడానికి కూడా లేదు, ఎక్కడా కూడా స్కూల్ గానీ ఇబ్బంది ఉంది అని అంటారు. ఇవన్నీ మనం మీ అవసరాల కోసం కట్టుకోవడానికి ఈ ప్రాంతం వాడుకోవాలి. అర్థమైందా? ఎవడో వచ్చి అమ్ముకుంటానంటే ఒప్పుకోం. అర్థమైందమ్మా? పేదల భూమి పేదలకే చెందాలి. నేను ఈ సందర్భంగా యువరాజును మాధవాన్ని కూడా నేను నిజంగా అప్రిషియేట్. యువరాజుని, మాధవ, మీరు చంద్ర, వీళ్ళందరూ ముని, నాగరాజు ఇక్కడ ముని, వీళ్ళందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ, మా బీజేపీ నాయకులు దీనికోసం శిబిరం వేసుకుని కూర్చున్నారు. మీరందరూ కూడా సపోర్ట్ చేసినారు, గట్టి నిలబడి చేసుకోవడం వల్లనే ఇది ఆగింది. ఈరోజు చూసారా, ఎప్పుడూ లేనిది అందరూ అధికారులు పరిగెట్టుకొని వచ్చినారు, అన్ని వచ్చినాయి. మన భూమి మనకు వచ్చింది, దుర్మార్గులంతా పారిపోయినారు. పారిపోలేరు సార్, ఇంకా ఏజ్ మాడతారు. మిగిలిన వాళ్ళు మీరు తరిమి కొట్టేయండి. ఇంకా ఏజ్ మాడతారు, అందరు ఏజ్ మాడే వాళ్ళే ఉండరు. కానీ ఇంకా మా తాత సంపాదించింది, మా ముత్తలు చంపించింది, మా ఎవరు సంపాదించింది, మా ఇంకొక మా తాత సంపాదించింది అని ఇట్లా అంటారు. కానీ తరిమి ఇంకా పోయలేరు, ఇంకా దాంట్లోనే ఉండరు. తరిమి కొట్టేద్దాం వాళ్ళందరినీ, తరిమి ఇప్పుడు మనము నీ దయచేసి చెప్తా చూడు సార్, నువ్వు తరం కొట్టాలా, నీ సపోర్ట్ మాకుంటే మా అమ్మని తరం కొట్టేది అట్లా ఉంటాం. నీకు సపోర్ట్ మీరందరూ కూడా గట్టిగా నిలబడాలా. అర్థమైందమ్మా? మీరందరూ కూడా, కమిటీ సభ్యులు కూడా పాపం మా వాళ్ళు దీక్ష చేస్తామంటే పట్టించుకోలే మీరు. వచ్చే సన్మానం చేసి పోయినారు సార్. సార్ వాళ్ళు 12 మంది వచ్చినారు సార్. దేవాలయ కమిటీ సభ్యులు అందరూ వచ్చినారు. దేవాలయ కమిటీ సభ్యులు అందరూ వచ్చినాం సార్. 2 దినాలు వచ్చాను, 2 దినాలు 3 దినాలు తిరిగాను చూడు సార్థకే. వచ్చినారు సార్. సంతోషం, చాలా సంతోషం. అందరూ ఒకటిగా ఉండండి. మీ అన్ని సమస్యల్ని నేను భవిష్యత్తులో పరిష్కారం, ఎందుకంటే అన్ని పనులు రాత్రికి రాత్రి చేయడం సాధ్యం కాదమ్మా కదా. ఆలోచన చేయండి, ఈ పని చేయడానికి నాకు 20 నెలలు పట్టింది. ఆ పేపర్లన్నీ తీసి వాడి తరిమి ఈయన తరిమి దీక్ష చేసి 20 నెలలు పట్టింది. ఆలోచన చేసిరా. ఇంకా మళ్ళీ డబ్బులు తీసుకురావాలా ప్రభుత్వం దగ్గర నుంచి, మీకు కావాల్సిన వసతులన్నీ కట్టియాలి, ఆదోనిలో బ్రహ్మాండంగా చెయ్యాలి, పెద్ద ఊర్లాగా తయారు చేయాలి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో చేస్తాం. 100కు 100% ఊరిని బాగా చూసుకుంటాం, ఊరిలో ప్రతి మనిషిని కన్నబిడ్డలాగా చూసుకుంటాం. ధైర్యంగా ఉండాలి, మీరందరూ గట్టిగా నిలబడాలి. సరేనా? బయలుదేరు.